హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. లాస్ట్ టైం నేను చేసిన విగ్గు లేని హీరోలు అనే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ లాంటి ఈ ఛానల్కి రావాలని కోరుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే నెంబర్ 1 సాయిధరం తేజ్ భయ్య. సాయిధరం తేజ్ గారిది మొదటి నుంచి మీరు చూసినట్లయితే చాలా సిల్కీ హెయిర్ అనమాట, చాలా పల్చగా ఉంటుందన్నమాట హెయిర్ అనేది. ఆయన కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందని. ఆయన ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా రేయి. ఆ సినిమాలో ఆయనకి లాంగ్ హెయిర్ ఉందన్నమాట. సో ఆయన లాంగ్ హెయిర్ పెంచడం వల్ల ఆయనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైందనమాట. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలలో హీరో కాబట్టి హెయిర్ స్టైల్ని బాగా సెట్ చేయించారు. ఇక అలా 2018 వరకు సాయిధరం తేజ్కి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ వచ్చిందనమాట. 2018లో రిలీజ్ అయిన తేజ్ ఐ లవ్ యూ సినిమాలో సాయిధరం తేజ్ గారికి హెయిర్ మరీ ఎక్కువగా రాలిపోవడంతో ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడనమాట. అందుకని మీరు చూసినట్లయితే చిత్రలహరి సినిమాలో ఆయన హెయిర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో అలా ఆయన గ్యాప్ తీసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. ఇక పోయిన సంవత్సరం వచ్చిన వీరపాక్షి సినిమాలో ఆయన క్యారెక్టర్ కోసం విగ్గు వాడవలసి వచ్చిందనమాట. అదేంటి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు కదా, మరి విగ్ ఎందుకు వాడాడు అని మీకు డౌట్ రావచ్చు. బట్ అది వీరపాక్షి సినిమాలో క్యారెక్టర్ కోసం మాత్రమే భయ్య. ఆయనకుండే హెయిర్ టెక్స్చర్ అనేది ఆ సినిమాలో క్యారెక్టర్కి సెట్ అవ్వదు. సో సుకుమార్ గారు ఆయనకి ఆ లుక్ డిజైన్ చేయించారు. సుకుమార్ గారు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ సుకుమార్ గారి శిష్యుడే ఈ సినిమా డైరెక్టర్. సో అలా రాలిపోయిన జుట్టుని సాయిధరం తేజ్ ఇలా చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు సాయిధరం తేజ్ గారికి ఉన్న హెయిర్ ఒరిజినలే. ఇక తర్వాత హీరో నాగ చైతన్య. ఈయన మొదటి సినిమా మీరు చూసినట్లయితే చాలా థిక్ హెయిర్ అనమాట. జోష్ సినిమా నుంచే ఈయనకి మంచి హెయిర్ అనేది ఉందన్నమాట. ఈయనకి ఇంతవరకు విగ్గు వాడే అవకాశం అయితే ఇప్పటివరకు రాలేదు భయ్య. ఈయనకి మంచి టెక్స్చర్ ఉన్నప్పటికీ కూడా ఈయన హెయిర్ స్టైల్ని సరిగ్గా ఎవరు వాడుకోలేదు. మారుతి గారు ఒక్కరు శైలజారెడ్డి అల్లుడు సినిమాలో కొంచెం బాగా చూపించారు ఆ హెయిర్ స్టైల్ని. నాకు తెలిసి నాగ చైతన్య గారి హెయిర్ స్టైలు అల్లు అర్జున్కి సిమిలర్గా ఉంటుందన్నమాట. కానీ ఆయన హెయిర్ స్టైల్ని సరిగ్గా మార్చారనమాట. ప్రతి సినిమాలో మ్యాక్సిమం ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వస్తారు. ప్రజెంట్ నాగ చైతన్య గారు అయితే ఎటువంటి విగ్గులు వాడట్లేదు. సో ఆయనది ఒరిజినల్ హెయిర్ స్టైలే అనమాట. ఇక తర్వాత హీరో వరుణ్ తేజ్. ఈయన ఫస్ట్ సినిమా ముకుందా చూసినట్లయితే అందులో ఈయన హెయిర్ అనేది మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు, ఏదో మీడియంగా ఉందన్నమాట. నిజానికి చెప్పాలంటే వరుణ్ తేజ్ గారిది వాళ్ళ నాన్న నాగబాబు గారి జెనెటిక్స్ అనమాట. ఆయనకి బాల్డ్ హెయిర్ ఉంది. సో వరుణ్ తేజ్ గారికి కూడా బాల్డ్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈయనకి హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా ఎక్కువ అవుతూ వచ్చింది. ఈయన తెలివిగా ఏం చేశారంటే ఫిదా సినిమా టైంలో ఈయన కొన్ని హెయిర్కి ట్రీట్మెంట్ చేయించాడనమాట. లైక్ జిఎఫ్సి, పిఆర్పి ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయించడం వల్ల ఆయన హెయిర్ అనేది చాలా తిక్కుగా వచ్చేసింది అనమాట. మీరు గమనించినట్లయితే ఫిదా సినిమా కంటే ముందు వరుణ్ తేజ్ గారి హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉండేది, అంత బాగా ఉండేది కాదనమాట. బట్ ఫిదా సినిమాకి వచ్చేటప్పటికి లుక్ అనేది చాలా బాగా వచ్చింది. ఒక ఫారిన్ కుర్రాడిగా కనపడాలి కాబట్టి వరుణ్ తేజ్ గారు ఆ ట్రీట్మెంట్ చేయించుకొని చాలా బాగా కనపడ్డాడు సినిమాలో. ఇక రీసెంట్గా వచ్చిన గాంధీవదారి అర్జున అండ్ ఇంకా కొన్ని సినిమాల్లో ఆయన హెయిర్ స్టైల్ అనేది అంత పెద్దగా బాగలేదు భయ్య. ఆయన లుక్స్ మీద ఇంకొంచెం బాగా ఫోకస్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు గద్దలకొండ సినిమా చూసినట్లయితే ఆ సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ కూడా ఒరిజినలే అనమాట. మీరు అనుకోవచ్చు వరుణ్ తేజ్ గారిది ప్లెయిన్ హెయిర్ కదా, మరి ఆ సినిమాలో కర్లీ హెయిర్ ఉంది కదా అనుకోవచ్చు. బట్ ఆ సినిమా కోసం ఆయన ఎక్కువ లాంగ్ హెయిర్ పెంచారు. ఆ క్యారెక్టర్ కోసం దాన్ని అలా డిజైన్ చేయించారనమాట. ప్లెయిన్ హెయిర్ని కర్లీగా చేయించారు అలా. సో అలా ఆయన ఇప్పటివరకు ఎటువంటి విగ్గులు ఎటువంటి సినిమాల్లో వాడలేదు. బట్ రీసెంట్ టైంలో ఆయన హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ వస్తుందన్నమాట. బట్ చూద్దాం నెక్స్ట్ సినిమాతో ఆయన ఎటువంటి లుక్స్తో వస్తాడో. సో ఇదండి వరుణ్ తేజ్ గారిది. ఆయన అయితే ఇప్పటివరకు ఎటువంటి విగ్గులు వాడలేదన్నమాట. ఆయనది ఒరిజినల్ హెయిర్ స్టైలే. ఇక తర్వాత హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈయన మొదటగా ఆర్ఎంజీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాడు. ఈయన మెయిన్ హీరోగా మాత్రం గుంటూరు టాకీస్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో మీరు గమనించినట్లయితే ఆయనకి హెయిర్ లైన్ అనేది కొంచెం వెనక్కి వెళ్ళిందనమాట. ఆ తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్లో ఆయన హెయిర్కి చాలా కేర్ తీసుకున్నాడు. చాలా మంచి ట్రీట్మెంట్స్ చేయించాడు. హెయిర్ని చాలా బాగా మెయింటైన్ చేసుకున్నాడు. అలా డీజే టిల్లు సినిమా కోసం కొత్తగా హెయిర్ స్టైల్ ట్రై చేశాడు అనమాట. సిద్ధు గారిది యాక్చువల్లీ స్ట్రైట్ హెయిర్ అనమాట. బట్ డీజే టిల్లు క్యారెక్టర్ కోసం ఆయన ఒక హెయిర్ స్టైలిస్ట్ని పెట్టుకొని వారి ద్వారా ఆ హెయిర్ స్టైల్ని కర్లీ హెయిర్గా చేంజ్ చేశాడనమాట. ఆ కర్లీ హెయిర్ అనేది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. బట్ షూటింగ్ ఉన్నన్ని డేస్ మనం ఆ హెయిర్ని అలా మెయింటైన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కర్లీ హెయిర్ స్టైల్ చేయించుకున్నాను అనుకోండి, నాకు ఒక 2 days ఉంటుంది.
ఆ తర్వాత నేను నిద్రపోయేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఆ కర్లీ హెయిర్ అనేది ప్లెయిన్గా మారిపోతుంది అనమాట. సో అది మెయింటైన్ చేయడం చాలా కష్టం రియల్ లైఫ్లో. ఇక సినిమాలో మీకు తెలియదు ఏముంది, హెయిర్కి సపరేట్ మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళే సెట్ చేస్తారనమాట. అలా సిద్ధు జొన్నలగడ్డ గారు డీజే టిల్లు సినిమా కోసం అలా హెయిర్ పెంచి కర్లీ హెయిర్గా చేంజ్ చేశాడనమాట. అయితే మీరు చూసినట్లయితే డీజే టిల్లు ఫస్ట్ పార్ట్లో ఆయన హెయిర్ ఒరిజినల్గా పెంచినదే. బట్ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంలో ఆయనకి హెయిర్ అంతగా గ్రో అవ్వలేదు. సో ఆయన ఏం చేశారంటే కొన్ని సీన్ల కోసం సేమ్ డీజే టిల్లు సినిమా హెయిర్ స్టైల్ లాంటి హెయిర్ స్టైల్ తెప్పించుకొని ఈ సినిమా కోసం వాడారు. అలాగని టోటల్ మూవీకి విగ్గు వాడలేదన్నమాట. కేవలం కొన్ని సీన్లకి ఆ విగ్గు వాడారనమాట. ఇక ఏ సినిమాలో విగ్గు వాడలేదు. ఈయనది మాత్రం ఒరిజినల్ హెయిర్ స్టైలే. ఎటువంటి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేదన్నమాట. జస్ట్ మెయింటైన్ చేస్తూ వచ్చారంతే. ఇక తర్వాత హీరో శర్వానంద్ గారు, ఈయనది చాలా న్యాచురల్ హెయిర్. బట్ ఏంటంటే ఈయనకి కర్లీ హెయిర్ అనమాట. మీరు చూసినట్లయితే ప్రస్థానం సినిమాలో, అమ్మ చెప్పింది, ఇటువంటి కొన్ని సినిమాలలో ఆయన హెయిర్ స్టైల్ అనేది చాలా తిక్కుగా ఉంటుందన్నమాట. బట్ ఈయన ఫస్ట్ టైం ఏంటంటే రన్ రాజారాణి సినిమా కోసం హెయిర్ స్టైల్ని కంప్లీట్గా చేంజ్ చేశారనమాట. కర్లీగా ఉండే హెయిర్ని స్ట్రైట్గా మార్చేశారనమాట. ఆ సినిమా శర్వానంద్కి మంచి బ్రేక్ ఇచ్చిందనమాట. సో ఈయన ఏం చేశారంటే ఆ స్ట్రైట్ హెయిర్ని అలా కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. ఆ తర్వాత ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, శతమానం భవతి లాంటి సినిమాల్లో మీకు కర్లీ హెయిర్ కనపడదు. ఆయన ఇప్పటివరకు ఈ సినిమాల్లో ఎటువంటి విగ్గులు వాడలేదు. ఆయన హెయిర్ స్టైల్ ఒరిజినల్ అనమాట. క్యారెక్టర్ కోసం ఆయన చాలా కష్టపడతారు. లుక్స్ కూడా చాలా మారుస్తూ వస్తాడు. కానీ 40 years ఏజ్లో కూడా ఆయన హెయిర్ స్టైల్ని అలా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ భయ్య. కొంతమంది 20 ఏళ్ళకే హెయిర్ లాస్ అయ్యి బట్టతలతో తిరుగుతూ ఉంటారు. జెనెటిక్స్ ఏం చేద్దాం, వాళ్ళ మిస్టేక్ కాదు కదా, అదనమాట మ్యాటర్. సో శర్వానంద్ గారిది ఒరిజినల్ హెయిర్ స్టైలే. ఇక తర్వాత హీరో నితిన్ గారి ఫస్ట్ సినిమా జైమ్ సినిమా నుంచి ఆయన హెయిర్ టెక్స్చర్ అనేది అంత పెద్దగా ఇంప్రూవ్ లేదనమాట. ఏదో నార్మల్గా ఉండేది. బట్ ఆయనకి రెచ్చిపో సినిమా టైంలో కొద్దిగా హెయిర్ ఫాల్ అనేది అయ్యిందనమాట. ఆ తర్వాత ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని హెయిర్కి మంచి కేర్ తీసుకున్నాడు. హెయిర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయించడం ద్వారా ఆయనకి హెయిర్ అనేది కొంచెం బాగా వచ్చేసింది అనమాట. ఆ తర్వాత ఇష్కు సినిమాతో చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు అనమాట. ఈ సినిమాలో నితిన్ గారి లుక్స్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి. ఇష్కు సినిమా నుంచి ఇప్పుడు వచ్చిన సినిమాల వరకు ప్రతి సినిమాలో కూడా ఆయన హెయిర్ స్టైల్ని చాలా బాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. డబ్బులుంటే మనం కూడా మెయింటైన్ చేసుకోవచ్చు భయ్యా. మనకు వచ్చిన ప్రాబ్లం అంతా అదే, డబ్బులు కానీ మెయిన్ ప్రాబ్లమ్స్ అనమాట. వాళ్ళ హీరోలు కాబట్టి డబ్బులు వస్తాయి, చేయించుకుంటారు, అదనమాట మ్యాటర్. సో నితిన్ గారు ఇప్పటివరకు ఏ సినిమాలో విగ్గులు వాడలేదు. ఆయనది ఒరిజినల్ హెయిర్ స్టైలే. ఇక తర్వాత హీరో అఖిల్ అనమాట. ఫస్ట్ సినిమాలోనే అఖిల్ గారి హెయిర్ స్టైల్ చాలామందికి నచ్చిందనమాట. బట్ ఆయనకి 2-3 సినిమాల తర్వాత హెయిర్ లాస్ అనేది అయ్యిందనమాట. మీరు గమనించినట్లయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో ఆ సినిమా క్లైమాక్స్కి హెయిర్ ఎక్కువ గ్రో చేయడం వల్ల ఆయనకి హెయిర్ లాస్ అనేది జరిగిందనమాట. సో వీళ్ళు ముందుగా ఆలోచించి హెయిర్కి ట్రీట్మెంట్స్ చేయించుకున్నాడు. ఇలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల వీళ్ళ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉందన్నమాట. వీళ్ళు మనలాగా దుమ్ము పొల్యూషన్స్లో తిరిగారు కాబట్టి వీళ్ళ హెయిర్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. పైగా దానికి తోడు మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల ఇలా హెయిర్ టెక్స్చర్ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా సెలబ్రిటీ లైఫ్ గ్రేట్ అబ్బా. అంటే మనం జనరల్గా బయటికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటానో లేదా బైక్ మీద వెళ్తూ ఉంటాం కదా, మనం అలా వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే పొల్యూషన్, దుమ్ము, ఎండ ఇవన్నీ హెయిర్ మీద పడిపోయి మనకి హెయిర్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. బట్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్లో వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి పొల్యూషను, డస్ట్ అనేది పడదనమాట. కార్లో ఏసీ కూడా ఉంటుంది కదా, సో హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. సో మనలో చాలామంది బయటికి వెళ్ళేటప్పుడు బైకుల మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా, ఆ హెల్మెట్ అనేది కూడా మన హెయిర్ ఫాల్కి ఒక రీజనే అనమాట. మరి హెల్మెట్ లేకుండా ఎలా బ్రో మేము వెళ్ళేది అని మీరు అనొచ్చు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక వైట్ స్మూత్గా ఉండే కర్చీఫ్ తీసుకొని తలకి కట్టుకోండి, ఆ తర్వాత హెల్మెట్ పెట్టుకోండి. దీని ద్వారా ఏంటంటే డైరెక్ట్ హెల్మెట్ అనేది మన తల మీద తాకదనమాట. ఆ కర్చీఫ్ అనేది ఒక లేయర్లో ఉంటుంది. సో దానివల్ల మన హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ జరగదనమాట. ఇక తర్వాత హీరో విశ్వక్సేన్ అనమాట. ఈయన మొదటి సినిమా వెళ్ళిపోమాకే సినిమాలో ఓకే పర్లేదు బాగుంది అనే టైప్లో ఉంది. ఆ తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆయనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత అతను డైరెక్షన్ చేసిన ఫలక్నామా దాస్ సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ని కర్లీ నుంచి స్ట్రైట్ చేశారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్స్ అనేవి హెయిర్కి పడక హెయిర్ లాస్ అవుతుందన్నమాట. అలా ఫలక్నామా దాస్ సినిమా తర్వాత విశ్వక్సేన్ గారికి హెయిర్ లాస్ అవుతూ వచ్చిందనమాట. మీరు గమనించినట్లయితే మొన్న మే నెలలో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా అతనికి బాల్డ్నెస్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఆయన ఇలాగే హెయిర్ని పట్టించుకోకుంటే ఇంకో 10 ఏళ్లలో ఆయనకి కంప్లీట్గా బాల్డ్ హెయిర్ వచ్చేస్తుంది అనమాట. ఇక విగ్గు విషయానికి వస్తే
ఆయన ఇప్పటి వరకు ఏ సినిమాలో విగ్గు వాడలేదు. ఇక తర్వాత హీరో నిఖిల్ గారిది కూడా ఒరిజినల్ హెయిర్ స్టైలే భయ్య. ఆయన స్టార్టింగ్ సినిమాలో లైక్ హ్యాపీ డేస్, యువత లాంటి సినిమాల్లో ఆయన హెయిర్ అనేది కొంచెం పల్చగా ఉందన్నమాట. మీరు గమనించినట్లయితే స్వామిరాల సినిమాకి ముందు నిఖిల్ వేరు, స్వామిరాల తర్వాత నిఖిల్ వేరు అనమాట. ఆ సినిమా నుంచి ఆయన హెయిర్ని కేర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అలా స్వామిరాల తర్వాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య ఇట్లాంటి చాలా సినిమాల్లో ఆయన ఒరిజినల్ హెయిర్ని చాలా మంచిగా మెయింటైన్ చేశారనమాట. సో ఇప్పుడు నిఖిల్ గారికి ఉన్న హెయిర్ లాంగ్ హెయిర్ అనమాట, అది ఒరిజినలే. ఇక తర్వాత హీరో కిరణ్ అబ్బవరం గారిది మరీ థిక్ హెయిర్ కాదు, మరీ తిన్ హెయిర్ కాదు. ఆయన ఫస్ట్ సినిమా రాజావారు రాణివారి సినిమాలో ఆయన హెయిర్ అనేది మరీ గొప్పగా లేదనమాట. ఓకే పర్లేదు అనేలా ఉందన్నమాట. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన ప్రతి సినిమాలో ఒకటే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు అనమాట. సో ఆయన ఇప్పటి వరకు ఎటువంటి విగ్గులు వాడలేదు. ఇక రీసెంట్గా వస్తున్న కా సినిమా కోసం ఆయన నిజంగానే హెయిర్ గ్రో చేసి కర్లీగా చేయించుకున్నాడు అనమాట. ఇక తర్వాత హీరో సందీప్ కిషన్ గారిది మొదటి సినిమా నుంచి మీరు చూసినట్లయితే ఆ హెయిర్ అనేది మరీ అంత క్వాలిటీ హెయిర్ ఏం కాదు భయ్య. రీసెంట్గా లాస్ట్ 5 years నుంచి ఆయన హెయిర్లో చాలా మార్పు అనేది వచ్చిందనమాట. ప్రజెంట్ ఆయనకు ఉండే హెయిర్ స్టైల్ చాలా తిక్కుగా ఉందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు గమనించినట్లయితే ఊరి పేరు భైరవకోన అనే సినిమాలో ఆయన హెయిర్ అనేది చాలా బాగా సెట్ అయిపోయింది. దీనికి కారణం ఆయన హెయిర్ని బాగా మెయింటైన్ చేయడమే. ఈయన లాస్ట్ 5 years నుంచి హెయిర్ని కేర్ చేస్తూ రావడంతో ఇప్పుడు ఫైనల్గా ఈయన హెయిర్ అనేది చాలా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఆయన ఇప్పటి వరకు ఎటువంటి సినిమాలలో విగ్గులు వాడలేదు. సో ఆయనది ఒరిజినల్ హెయిర్ స్టైల్ అనమాట. ఇక తర్వాత హీరో గోపిచంద్ గారిని మనం జైన్ సినిమాలో చూసినప్పుడు ఆయన హెయిర్ అనేది చాలా సిల్కీగా చాలా పల్చగా ఉండేది అనమాట. నిజానికి చెప్పాలంటే ఆయన ఈ సినిమా ఫీల్డ్లో లేకుండా బయట మనలాగా నార్మల్గా ఉంటే ఆయనకి ఖచ్చితంగా ఇప్పటికే బాల్ హెయిర్ అనేది వచ్చేసి ఉంటుంది భయ్య. ఎందుకంటే ఆయన హెయిర్ అనేది చాలా 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 పల్చగా ఉందన్నమాట. రాలిపోయే ఛాన్స్ ఎక్కువ ఆ హెయిర్కి. జిల్ అనే సినిమా కోసం ఆయన ఫస్ట్ టైం తన ఫ్రెండ్ ప్రభాస్ గారికి మిర్చి సినిమాలో పనిచేసినటువంటి హెయిర్ స్టైలిస్ట్ని పెట్టుకొని తన లుక్స్ని మొత్తం మార్చుకున్నాడు. జిల్ సినిమాలో గోపిచంద్ గారి లుక్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఆ సినిమా నుంచి ఆయన హెయిర్ని కేర్ చేయడం స్టార్ట్ చేశాడు. రీసెంట్గా వస్తున్న విశ్వం సినిమాలో కూడా ఆయన హెయిర్ అనేది చాలా మారిందనమాట. ప్రజెంట్ ఆయనకు ఉండేది ఒరిజినల్ హెయిర్ స్టైలే. ఆల్మోస్ట్ రాలిపోయే జుట్టుని ఆయన బాగా కేర్ చేసుకోవడం వల్ల ప్రజెంట్ ఆయన హెయిర్ అనేది చాలా బాగుందన్నమాట. ఆయన ఇప్పటి వరకు ఏ సినిమాలో విగ్గు వాడలేదు. ప్రజెంట్ గోపిచంద్ గారికి ఉండేది ఒరిజినల్ హెయిర్ స్టైలే. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఆల్మోస్ట్ టాలీవుడ్లో అందరి హీరోల గురించి వీడియోలు చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మ్యాక్సిమం వాళ్ళ గురించి కూడా వీడియో చేస్తాను, లేదా కింద కామెంట్లోనే ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మూవీ లవర్స్ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఆ టాపిక్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.